అమ్మగారు, కూరగాయలు తీసుకురావడానికి ఒక 500 కావాలి. సరే. ఒకేసారి అడగొచ్చుగా, ఎన్నిసార్లు పైకెక్కి దిగాలి? ప్రాణం పోతుంది. వెళ్ళు. ఏమొదినా, కష్టంగా ఉండాదా? ఇంటి పెత్తనం అంటే బీగాలు నడువుకి తగిలించుకుని తిరగడం కాదు. ఎవరికేం కావాలనో అందరికీ అన్నీ జాగ్రత్తగా ఇయ్యాలనా. తాళం గుత్తి దొరికినాదని ఎగిరి పడినావు కదా, ఇప్పుడు అర్థమవుతుండదా? తిరుగు, పైకి కిందకి తిరుగు. ఎవరికేం కావాలనో వాళ్ళకి ఇస్తూ ఉండు. ఇదేదో అందరూ ఒకేసారి అడిగి అలవాటు చేయి ఉండాల్సింది. మీరు ట్రిప్పుకు ఒకరొచ్చి అడుగుతున్నారు. అవసరానికి అడుగుతారే కాని అవసరం లేకుండా అడగరు కదా. బాధ్యత తీసుకోవడం అంటే అందరి బరువు మోయడం, అంతేకాని ఇంటి మీద పెత్తనం చేయడం కాదు. చూడు, ఇంట్లో ఎవరికేం కావాలనో చూసుకోవాలా, మంచి చెడు చెప్పుకోవాలా, బాధ్యతగా నడుచుకోవాలా. నాకు తెలుసులే వదినా, మరీ అంత తెలియని అమాయకురాలనేం కాదు. అవునవును. సర్లే సర్లే, పొయ్యి ఓ 2000 దుడ్డు కావాలా, తీసుకురాపో. 2000? ఇంతకు ముందే వెళ్ళొచ్చాను వదినా. అప్పుడు అవసరం పడినాది పోయినావు, ఇప్పుడు అవసరం పడినాది వెళ్ళాలా. బిన్న పోయిరాపో, అవతల నాకు చాలా పనుండాది. పోమ్మా, బిన్న పో. నేను వంటగదిలో ఉంటాను, తీసుకురా. పో పో పో, పోయి తీసుకురాపో. అమ్మా, ప్రాణం పోతుంది. వాళ్ళ కాదురా దేవుడా.